అండి అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అమెరికాలో రోజుకి ఒక కొత్త రూలు రోజు రోజు ఏదో ఒకటి ఇమిగ్రేషన్ నిజంగా అసలు ఇమిగ్రేషన్ తప్ప వేరే న్యూసే లేదు. నిన్న మొన్న మా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఆమె వచ్చి H1B దాని గురించి మాకు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సడన్‌గా నిన్న కొత్త రూల్స్ వచ్చినాయి. ఏంటంటే ఇన్ అండ్ ఔట్ ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అమెరికాకి అది మీరు బై సీ గాని, లేపోతే బై రోడ్ గాని, అంటే బై రోడ్ ఇన్ ద సెన్స్ ఎక్కడైతే మీరు ఎంటర్ అవుతారో ఇమిగ్రేషన్ అయ్యే చోట. బై ఎయిర్ గాని, ఎయిర్‌పోర్ట్స్‌లో. ఎక్కడి నుంచైనా సరే వచ్చేటువంటి ట్రావెలర్స్‌కి డిసెంబర్ 26 నుంచి వాళ్ళు బయోమెట్రిక్స్ కలెక్ట్ చేసుకుంటారు. ప్లస్ మీ ఫోటో తీసుకుంటారు. ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు. సో అసలు ఈ రూల్స్ ఏంటి? వాళ్ళు ఎందుకు కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు అనే డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్తా. నా ఛానల్‌కి గాని ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకెళ్తే ఇది పర్టిక్యులర్‌గా ఒక వీసా వాళ్ళకంటూ ఏం లేదు. ఇది B1, B2 విజిట్ వీసా మీద వచ్చే వాళ్ళకి గానీ, H1 వాళ్ళకి గానీ, L1 వాళ్ళకి గానీ, వాటెవర్ ఇట్ ఈస్ ఏ వీసా మీద ఉన్నా అండ్ ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్. హోల్ వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచి ఎవడు అమెరికాలోకి ఎంటర్ అయినా సరే త్రూ అది షిప్‌లో వచ్చినా గానీ, లేకపోతే బై రోడ్ కెనడా నుంచి వచ్చి కొంచెం ఎంటర్ అవుతూ ఉంటారు గదా! మన ఇమిగ్రేషన్ సైడ్ అట్లా అయినా గానీ, మెక్సికో ద్వారా గానీ, లేకపోతే ఈవెన్ ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చినా గానీ, సో ఏ రకమైన ట్రావెల్ ఎంట్రీ అయ్యేటప్పుడు తీసుకుంటారు. బయటకెళ్ళేటప్పుడు గూడా తీసుకుంటారనమాట. వీళ్ళు ఏంటంటే మెయిన్ ఇది రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్క ఇమిగ్రెంట్‌ని ఈజీగా క్రాక్ డౌన్ జేయటానికి. ఇది ఓన్లీ సిటిజన్స్‌కి లేదు. నాన్ సిటిజన్స్‌కి అంటే నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరెవరైతే ఉంటారో ఓన్లీ వాళ్ళకే అన్నమాట. గ్రీన్ కార్డ్ హోల్డర్సో లేపోతే వీసాలు ఉన్న వాళ్ళు, లేతే విజిటర్ వీసా ఉన్న వాళ్ళు, ఎనీ కైండ్ ఆఫ్ వీసా ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గావాలి ట్రాక్ చేయటానికి. అంటే యాక్చువల్‌గా ఇన్ని రోజులు అమెరికాని చాలామంది చాలా రకాలుగా మిస్‌యూజ్ చేశారు. అటు ఇల్లీగల్‌గా వచ్చేవాళ్ళు వచ్చారు. లీగల్‌గా వచ్చి ఇల్లీగల్‌గా ఉండిపోయిన వాళ్ళున్నారు. దాదాపుగా ఈ సిటిజన్‌షిప్ అప్లై చేసే వాళ్ళు గాని, గ్రీన్ కార్డ్‌లు అప్లై చేసే వాళ్ళు గాని చాలామంది విజిట్ వీసా మీద వస్తారు. విజిట్ వీసా మీద వచ్చి అక్కడ ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకొని అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ కింద చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేస్తారు. అంటే నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆమె నాకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తుంది అని చెప్పేసి ఉండిపోతారనమాట. అలాంటి గ్రీన్ కార్డ్ ఫ్రాడ్‌లు ఇప్పుడు ఈ మధ్యన చాలా డిటెక్ట్ చేశారనమాట. అంటే ఫేక్ మ్యారేజెస్, మెయిన్ ఫేక్ మ్యారేజెస్, తర్వాత ఇల్లీగల్ మ్యారేజెస్ అలాంటివి చాలా డిటెక్ట్ చేశారు యూఎస్‌సిఐఎస్ వాళ్ళు. డీహెచ్ఎస్ వాళ్ళు కొన్ని ఎంక్వైరీలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ టాక్స్ ఫ్రాడ్‌లు చేస్తున్నారు. సో దీనితోటి వాళ్ళకి అర్థమైందేంటంటే బయట నుంచి వస్తున్నారు. అమెరికా జాబులు తీసుకుంటున్నారు. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి జాబులు రావట్లేదు. మెయిన్ ఏంటంటే ఎక్కడైనా గానీ ఆహ్, డబ్బులు తక్కువ తీసుకోవటం వల్లనే గదా! అట్ ద సేమ్ టైమ్ టాక్స్ ఫ్రాడ్ జరుగుతుంది. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు జరుగుతున్నాయి. లోకలోళ్ళకి ఇవ్వట్లేదు. లోకలోళ్ళని తీసుకోరు కదా! ఆబ్వియస్లీ తీసుకుంటే వాడికి రూల్ ప్రకారం సాలరీ ఇవ్వాలి. పే స్లిప్ మెయింటైన్ చేయాలి. వాడు క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకోడు కదా! ఎవడన్నా కంప్లెయింట్ చేస్తే వీళ్ళకి ప్రాబ్లమ్ అవుద్ది. సో, అంటే ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ ఆ ఇమిగ్రెంట్స్ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఆళ్ళకి డబ్బులు కావాలి, ఇంటికి పంపించుకోవాలి వాళ్ళ సర్వైవల్‌కి. ఆ వాటి కోసమే చేస్తున్నారన్నమాట. అందుకని చెప్పి దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేయాలి అంటే స్లోగా ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకుంటూ రావాలి. అసలు ఎవడు ఎంటర్ అయితున్నాడు మన అమెరికాలోకి? ఎక్కడ ఉంటున్నాడు వాడు? వాడి డీటెయిల్స్ ఏంటి? సో, వాడి వీసా అయిపోయిన తర్వాత వాడు ఉంటున్నాడా? ఎళ్ళిపోతున్నాడా? సో, మెయిన్ ఇలాంటివన్నీ కంట్రోల్ జేయటానికి ప్లస్ పేపర్ వర్క్ తగ్గించుకోవడానికి. డిజిటల్‌గా డేటా ఎంత ఎక్కువుంటే అంత ఈజీగా ఎవరినైనా పట్టుకోవచ్చు. అదే మీకు పేపర్ స్టాంపులు ఇప్పుడు పాస్‌పోర్ట్‌లో స్టాంప్ గుద్ది పంపించేసారనుకోండి చూసి, వాళ్ళ డేటా మహా అయితే పేరు, ఊరు, అడ్రెస్ ఉంటది. అక్కడ పోతే వాడు ఉంటాడో ఉండడో తెలీదు. ఫోటో తీసుకున్నారు, బయోమెట్రిక్స్ తీసుకున్నారంటే ఏముంది ఫోటో ఈయన్ని పట్టుకోవాలనుకుంటే ఏటీవీలలో ఏసినా గూడా ఈజీగా ఎక్కడో ఒకడు ఎవడో ఒకడు రికగ్నైజ్ చేసి చెప్పేస్తాడు కదా! పలానా చోట ఉన్నాడని చెప్పేసి. అందుకని చెప్పి ఫోటో క్యాప్చర్ చేస్తారనమాట. అయితే ఈ పద్ధతనేది యూకేలో ఆల్రెడీ ఉంది. సింగపూర్‌లో ఉంది. తర్వాత ఈస్టర్న్ యూరోప్ కంట్రీలు అన్నీ గూడా ఆల్‌మోస్ట్ కంపల్సరీ నాన్ ఇమిగ్రెంట్స్ అంటే వాళ్ళ లోకల్ సిటిజన్స్‌కైతే తప్ప అదర్ దెన్ సిటిజన్స్‌కి అందరికి డెఫినెట్‌గా ఈ ఫింగర్ ప్రింట్స్, బయోమెట్రిక్స్ తీసుకుంటారు. ఫేస్ రికగ్నిషన్ తీసుకుంటారనమాట. ఇప్పుడు యూఎస్‌లో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సింగపూర్‌లో ఎప్పటినుంచో ఉంది ఇది. ఇండియాలో గూడా ఆల్‌మోస్ట్ మన కంపల్సరీ వాడు వెబ్ క్యామ్‌లో మన ఫోటో తీసుకుంటాడు మనం వెళ్ళినప్పుడు.
అన్ని చోట్ల ఉంది. అయితే బయోమెట్రిక్స్ ఫింగర్ ప్రింట్ కూడా మనం అక్కడ థంబ్ పెడతాం చూసారా? అది కూడా చాలా చోట్ల ఉందన్నమాట. ఇప్పుడు అమెరికా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కానీ అమెరికాలో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కొంత ఈజీగా ట్రాక్ చేస్తారనమాట. ఈజీగా ట్రాక్ చేసి డిపోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటది. అట్ ద సేమ్ టైము ఎళ్ళేటప్పుడు మళ్ళీ సేమ్ ఫోటో తీసుకుంటారు. బయోమెట్రిక్ తీసుకుంటారు. కొన్ని సిట్యుయేషన్స్‌ని బట్టి డీఎన్ఏ కూడా కలెక్ట్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది. వీళ్ళని డిపోర్ట్ చేసి పంపిస్తున్నారో లేకపోతే ఇంకొక రకంగా ఏదైనా సిట్యుయేషన్ ఉంటే వీటితో పాటు డీఎన్ఏ సాంపుల్స్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది సీబీపీ వాళ్ళు. అయితే వచ్చేటప్పుడు తీసుకుంటున్నారు సరే కంట్రీలోకి ఎంటర్ అయితున్నాం బానే ఉంది. ఎళ్ళేటప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు అంటే యాక్చువల్‌గా చాలామంది విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళు మన పేరెంట్సే ఉన్నారు. మన ఇండియన్ పేరెంట్సే ఉన్నారు. వచ్చి రెస్టారెంట్‌లలో జాబులు చేస్తారు. మొన్న గూడా నేను ఎవరిదో తెలుగు ఇది చూసాను. ఆమె ఆహ్, ఇది ఇండియన్ రెస్టారెంట్‌లో పనిచేస్తదట. వాళ్ళ మదర్ విజిట్ వీసా మీద వచ్చిందంట. ఆమెతో పాటు పని చేస్తుంటదట. ఏదో ఒకటి బువ్వలు తోమడో ఏమంటారు కదా! గిన్నెలు తోమడో, కూరగాయలు కట్ చేసుడో, లేతే ప్లేట్లు తీసుకొచ్చి పెట్టుడో సంథింగ్ వాటెవర్ ఇట్ ఈస్. యాక్చువల్‌గా ఇల్లీగల్ అన్నమాట. కానీ చేయకూడదు. కానీ మనోళ్ళు చాలా మంది చేస్తారండి. విజిట్ వీసా మీద వచ్చి 6 నెలలుండి జాబులు చేసుకొని మళ్ళీ ఎళ్తారు. మళ్ళీ 2, 3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తారు. మళ్ళీ విజిట్ వీసా మీద ఉండొచ్చి మళ్ళీ జాబులు చేస్తారు. ఇట్లా వేరే వాళ్ళ హోటల్స్ కూడా ఉంటాయి కదా! ఈ గుజరాతీ హోటల్స్ అని వాళ్ళు తెచ్చుకోవటం, రావడం. ఈవెన్ గ్రీన్ కార్డ్‌లు కూడా కొంతమంది ఏంటంటే వస్తారు. ఒక 6 నెలలు ఉంటారు. జాబ్ చేస్తారు. మళ్ళీ ఎళ్తారు. వాళ్ళకి ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అప్లై చేసుకుంటారు కదా! వాళ్ళేంటంటే వాళ్ళు మొత్తం టూ మచ్‌గా ఇక్కడే ఉండిపోరు. ఇండియన్ సిటిజన్‌షిప్ వదులుకోరు. ఎళ్తారు, మళ్ళీ వస్తారు. ఇవన్నీ మన వాళ్ళు చేసేవి. వేరే కంట్రీ నుంచి ఏంటంటే జనరల్‌గా వాళ్ళు గూడా అన్ని కంట్రీస్ నుంచి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇలాంటివే చేస్తూ ఉంటారు. విజిట్ వీసా మీద వచ్చి ఉండిపోవడము. తర్వాత ఓవర్ స్టే చేయడము. తర్వాత ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం. సేమ్ కామన్ సిట్యుయేషన్స్ అన్నమాట. ఓన్లీ ఇండియన్సే చేస్తారనేం లేదు. బట్ వాళ్ళతో పాటు మన వాళ్ళు గూడా చేస్తారనమాట. అలాగా ఎవరైనా సరే ఇప్పుడు బీ1, బీ2 వీసా మీద వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్. ఏ రెస్టారెంట్‌లోనో పని జేస్తున్నారు. ఎక్కడన్నా దొరికారనుకోండి అయిపోయి ఖతం. ఇగ వాళ్ళని డిపోర్ట్ చేయడంతో పాటు నెక్స్ట్ మళ్ళీ ఇంకెప్పుడు గూడా అమెరికాకి రాలేరు. ఓకే. ఓవర్ స్టే చేశారు. ఇప్పుడు మీ ఫోటో బయోమెట్రిక్స్ తీసుకున్నారు గదా! మీరు ఎంటర్ అయినప్పుడు. మళ్ళీ రిటర్న్ ఎళ్ళేటప్పుడు చెక్ జేస్తే మీరొక 3, 4 డేస్ ఓవర్ స్టే చేశారు. ఖతం అయిపోయిందింక. మళ్ళా మీకు వీసా ఇవ్వరిక. రిజెక్ట్ నా వీడియోలో గూడా ఎవరో కామెంట్ జేశారు. యాక్చువల్‌గా ఒక 4, 5 డేస్ ఓవర్ స్టే ఉన్నందుకు వాళ్ళ వీసా రిజెక్ట్ అయిందట. బీ1, బీ2 వీసా నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఎళ్ళినప్పుడు రిజెక్ట్ అయిందట. కాబట్టి ప్రతి వాళ్ళని ట్రాక్ చేయటం కోసం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గ్రీన్ కార్డ్‌లు అవి కొన్ని ఈ మధ్యన డీయూఐ ద్వారా పట్టుకుంటున్నారు. తర్వాత విజిటర్స్‌ని గూడా ఎయిర్‌పోర్ట్‌లోనే ఆపి ఈ మధ్యన జర్మనీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళు కంట్రీలోకి ఎంటర్ అయితుంటే వెనక్కి పంపించేసారు. ఎందుకంటే ఒకప్పుడు అప్పుడెప్పుడో వచ్చినప్పుడు వాడు కార్‌లో అదే మందా కార్ నడుపుతూ డీయూఐలో దొరికాడంట. ఆ డీయూఐ డేటా ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు అప్పుడొచ్చినప్పుడు డీయూఐలో నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఉన్నావు గాబట్టి నీకు నాట్ అలౌడ్ అని చెప్పి అక్కడి నుంచి అక్కడే ఎయిర్‌పోర్ట్ నుంచి ఎయిర్‌పోర్టే డిపోర్ట్ చేసి పంపించేసారనమాట. ఇలాంటివన్నీ గూడా వాళ్ళకి ఈజీగా ఉంటాయి ట్రాక్ చేయడానికి. ఓవర్ స్టేస్, క్రైమ్స్ ఇప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు. ఎక్కడన్నా ఏమన్నా చిన్న చిన్న వాటిల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అయిపోయిన తర్వాత ఆడు కామ్‌గా ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాడు ఎక్కడన్నా ఏదన్నా సడెన్‌గా తెలిసిందనుకోండి ఒక క్రైమ్ జరిగింది, లేకపోతే ఇంకోటి జరిగింది. వాడిని ఎలా ట్రేస్ జేయాలి అంటే ఇట్లా అన్నమాట. వేరే కంట్రీస్‌తో మాట్లాడేటప్పుడు మన కంట్రీ టు కంట్రీ ఉంటాయి గదా! క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇగో పలానా వాడు, పలానా ఫోటో, పలానా బయోమెట్రిక్ వీడు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని జెప్పి వాళ్ళకి సబ్మిట్ జేయటానికి ఛాన్స్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఈ సీబీపీ వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి గదా! మన పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీ అనో లేకపోతే ఏ జాబ్ హెచ్1 ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. హెచ్1 మీద వస్తున్నాం. పలానా కంపెనీ, పలానా జాబ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అది యూఎస్‌సీఐఎస్ వాళ్ళకిస్తారు. వాళ్ళ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది. వీళ్ళంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు గదా! ఒకవేళ హెచ్1 అయిపోవచ్చింది. మరి ఇతను ఎక్స్‌టెన్షన్ చేసుకున్నాడా లేదా? బీ1, బీ2 వీసా అయిపోవచ్చింది. ఎక్స్‌టెన్షన్ చేసుకున్నారా లేదా? మన అడ్రెస్‌లు డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకేమన్నా తేడా వచ్చి ఈ పర్సన్ ట్రావెల్ చేయాల్సిన టైంకి ట్రావెల్ చేయలేదు అంటే అక్కడ రెడ్ ఫ్లాగ్ టిక్ వచ్చేస్తాయి. ఎంబడే ఎళ్తారు పట్టుకుంటారు. ఓకే. నువ్వు ఓవర్ స్టే చేస్తున్నావు. చలో నడు. అంటే ఈజీగా ట్రాక్ చేస్తారనమాట. క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా గాని, ఓవర్ స్టేస్ ఉన్నా గాని, లేకపోతే మెయిన్ ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, మీరెక్కడైనా జాబ్ చేస్తున్నట్టు దొరికినా గాని, ఇలాంటి వాటన్నిటికి గూడా వాళ్ళు ఆ బయోమెట్రిక్స్ ప్లస్ ఫోటో ఉండడం వల్ల ఏంటంటే డేటా మొత్తం గూడా ఉండిపోతది. నెక్స్ట్ టైమ్ మళ్ళీ వచ్చారనుకోండి
గ్రీన్ కార్డ్ వాళ్ళు వస్తున్నారు. అసలు గ్రీన్ కార్డ్ ఉన్నోడు ఎవడు ఇక్కడ చాలా మంది ఉండట్లేదు. పెద్దవాళ్ళు అంటే ఏజ్డ్ వాళ్ళు, రెగ్యులర్ వాళ్ళు కాదు అని చెప్పేసి ఈ మధ్యన గ్రీన్ కార్డ్ కూడా క్యాన్సిల్ చేస్తాం. మోర్ దెన్ 6 months కనుక మీరు అబ్రాడ్లో ఉంటాయని కూడా చెప్పారు కదా. సో ఇలాంటివన్నీ కట్ డౌన్ చేయడం కోసం వచ్చినటువంటి కొత్త రూలు. అయితే దీనివల్ల మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేసి వచ్చి పోయిన వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాదు. కానీ ఎవరైనా సరే ఇల్లీగల్ స్టే చేయాలని అనుకుంటే B1 B2 మీద వచ్చిన వాళ్ళు ఓవర్ స్టే చేయాలనుకున్న ప్రాబ్లం అవుతుంది. మీరు ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ చేసిన ప్రాబ్లం అవుతుంది. అది విజిట్ వీసా లాగే ఉండాలి. మీరు ఎక్కడ పని చేయకూడదు. సో అలాంటివి ఏమైనా చేసినా ప్రాబ్లం అవుతుంది. సో ఈ రూలు 26th December నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ ఫోటో, మీ బయోమెట్రిక్స్ తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.